హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఓట్స్ ఆమ్లెట్ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అటుకులు కానీ లేదా ఈ ప్లేస్లో ఓట్స్ కానీ 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. తర్వాత మరికొంచెం ఆకలి వేయకుండా రాత్రి వరకు డైట్ చేసేటట్లయితే కావాలి అనుకుంటే మాత్రమే బొంబాయి రవ్వ కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. దీన్ని బ్యాచులర్స్ కూడా చేసుకోగలిగేటట్లు రోటీ మేకర్ పైనే ఇక్కడైతే నేను ఓట్స్ని 2 టేబుల్ స్పూన్ల వరకు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తటి పౌడర్గా చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఈ పొడిలో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు లేదా పాలు ఏదైనా వేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఆమ్లెట్ బాగా పొంగి స్పాంజీగా వస్తుందన్నమాట. మనం ఏ విధమైన సోడా లాంటివి వేయకపోయినా కూడా అంత బాగా వస్తుంది. అందువల్ల పెరుగుకు బదులు పాలు వేస్తేనే మరీ మంచిది. ఇలా వేసుకున్న తర్వాత 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారము, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఒకటి సన్నగా తరిగి వేసుకుంటాం. ఒకవేళ పచ్చిమిర్చి వద్దనుకుంటే 1/2 స్పూన్ వరకైనా కారం వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా పొడి ఒక 2 చిటికెళ్ళు, జీలకర్ర పొడి ఒక 2 చిటికెళ్ళు వేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్ తురుము ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఉల్లిపాయ తరుగు 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ తరుగు కూడా 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకుని సన్నగా తరిగిన టమాటా ముక్కలు 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి 1 సన్నగా కట్ చేసి వేసుకుని ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, దీన్ని 1/2 స్పూన్ కన్నా కూడా తక్కువ వేసుకుంటే మంచిది, లేకపోతే ఆమ్లెట్లో సాల్ట్ ఎక్కువైపోతుంది. ఆమ్లెట్లో ఎప్పుడు కూడా పసుపు మిరియాల పొడి వేస్తేనే దానిలో నీచు వాసన లేకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 కోడిగుడ్లని ఈ విధంగా కొట్టి వేసుకున్న తర్వాత ఈ మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఎగ్స్ని ముందుగా కొట్టేసి దానిపైన పొళ్ళు వేసామంటే అక్కడక్కడ ఉండలుగా ఉండిపోయి కలవకుండా ఉంటుంది. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత వేస్తే ఈవెన్గా కలుస్తుంది అనమాట. ఇప్పుడు రోటీ మేకర్ని ఆన్ చేసుకుని వేడైన తర్వాత ఇది ఎలాగో నాన్ స్టిక్కే కాబట్టి తక్కువ ఆయిల్ పడుతుంది. ఒకవేళ నాన్ స్టిక్ వద్దనుకుంటే మనం మామూలు దోశల పెనం మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా రిఫైన్డ్ ఆయిల్ ఒక 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు వేసుకున్న తర్వాత కొద్దిగా వేడయ్యాక ఈ మొత్తాన్ని ఈ విధంగా ఒకటేగా అయినా వేసుకోవచ్చు, లేదా 2 చిన్న ఆమ్లెట్లుగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వీడియో కోసం మొత్తాన్ని కూడా ఒకే ఆమ్లెట్గా వేస్తున్నాను. దీన్ని చూడడానికి పిజ్జా లాగా ఉంది కదా. పిల్లలకి పిజ్జాలు బర్గర్ లాంటివి అన్హెల్దీ కాబట్టి ఈ విధమైన హెల్దీ ఫుడ్ని తయారు చేసి ఇస్తే చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉండి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. కాకపోతే ఇలాంటివి ఇచ్చినప్పుడు దీంతోపాటు టమాటా కెచప్, టమాటా సాస్ లాంటి ప్రిజర్వేటివ్స్ ఉన్నవి కాకుండా ఇంట్లో మనం దోశల్లోకి తయారు చేసుకునే టమాటా కారం లాంటి అప్పటికప్పుడు హెల్దీగా చేసుకునే చట్నీలతో కలిపి ఇస్తే వాళ్ళు కూడా అవే అలవాటు పడతారు. మంచి హెల్దీ హ్యాబిట్స్గా కూడా ఉంటుంది. దీన్ని ఒక్కటి తీసుకున్నా పొద్దున్నే టైం లేకుండా ఉండేటప్పుడు మధ్యాహ్నం వరకు ఆకలేయకుండా ఉంటుందన్నమాట. హెల్దీ కూడా. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు గనక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.